Dear students and aspirants, today I am explaining APPSC Assistant Statistical Officer ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపు ఉపాధి జాబ్ క్యాలెండర్ల సందర్భంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 200 వేకెన్సీస్కి సిద్ధమయ్యేటువంటి వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటో తెలియజేయడం కోసం ఇంతకుముందు 2024లో ఏపీపీఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏపీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ స్పెషలైజేషన్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. సో ఈ స్టాటిస్టిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంక్లూడింగ్లో 5 రకాల క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్గా నిర్ధారించారు. అందులో ఫస్ట్ వన్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్. సెకండ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ ఇన్ 1 or 2 years 3 years కోర్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. సో బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అయినప్పటికీ స్టాటిస్టిక్స్ ఒక పేపర్గా ఉండాలి. థర్డ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్. ఒకవేళ మీరు ఎకనామిక్స్తో ఇంక్లూడ్ అయినట్టయితే అప్పుడు కూడా స్టాటిస్టిక్స్ యాజ్ 1 year or 2 year or 3 year కోర్ సబ్జెక్టుగా ఉండవలసి ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ విత్ కామర్స్ తీసుకున్నప్పటికీ స్టాటిస్టిక్స్ ఒక పేపర్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కోర్ సబ్జెక్టుగా ఉండాల్సి ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ విత్ కంప్యూటర్ సైన్స్, ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకున్న కంపల్సరీ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది పేపర్ ఇంక్లూడింగ్ 1 or 2 or 3 years డిగ్రీలో కాంబినేషన్ సబ్జెక్టుగా కొనసాగుతున్నట్లయితే సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, 5 రకాల క్వాలిఫికేషన్స్లో మీకు ఖచ్చితంగా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఏదైనా కామర్స్ తీసుకున్నా, ఎకనామిక్స్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టు తీసుకున్నా ఖచ్చితంగా ఒక పేపర్ అయితే డిగ్రీలో 3 కోర్ సబ్జెక్టు 3 ఉంటాయి కాబట్టి ఆ 3లో ఒకటి ఖచ్చితంగా మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్టుగా ఉండాలి. సో ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఉంటేనే సరిపోదు, మ్యాథమెటిక్స్తో పాటు స్టాటిస్టిక్స్ ఉండాలి. సో యూనివర్సిటీ డిగ్రీ కంపల్సరీ ఉండాలండి. సో క్వాలిఫికేషన్స్ విషయంలో ఈ ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ప్రామాణికంగా తీసుకున్నాము. దీని తదుపరి వీడియోలో మేము అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జీతం ఎంత ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.